ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరించి ఈరోజు మన 10వ వార్డులో మరి వార్డు సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇట్టి వార్డు సభకు మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మరి ఈఆర్ఓ గారు, డిఆర్ఓ గారు, మేడం గారు, అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా మా డిప్టీ తహసీల్దార్ గారికి, అదేవిధంగా మా వెంకట్ గారికి, వెంకయ్య నాయక్ గారికి, మా వార్డ్ ఆఫీసర్ శ్రీకాంత్ గారికి, అంజాయ్ గారికి, బాగాయ్య గారికి, శేఖర్ గారికి, బాలరాజు గారికి, మరి శ్రీను గారికి, మరి ప్రతి ఒక్కరికి కూడా, శేఖర్ గారికి, రాజు గారికి, మరి ముందుకు వచ్చినటువంటి మా వార్డు ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఎస్ఐఆర్ అంటే ఇది గత కొన్ని రోజుల నుంచి ఇంచుమించుగా ఒక నెల 15 రోజుల నుంచి ఉంటూనే ఉన్నారు. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే తెలుగులో ప్రత్యేక సమగ్ర సవరణ. అంటే మన ఓటర్ లిస్టును ప్రత్యేకంగా సవరించడం. ఇంతకుముందు మేడం చెప్పినట్టు కానీ మా మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్లుగా ఎవరైతే చనిపోయినారో వాళ్ళని తొలగించడం, లేదంటే ఇక్కడ ఓటు ఉన్నది మరి ఇంకో వార్డులో ఉన్నది, ఇంకో ఊర్లో ఉన్నది, అట్లాంటి ఓట్లు ఒకరొకరికి 2-3 ఓట్లు బై మిస్టేక్లో వచ్చినప్పటికీ కూడా మరి అన్నింటినీ కూడా తొలగించి మీరు ఎక్కడైతే కోరుకుంటారో అక్కడనే మీ ఓటును ఉంచే విధంగా సవరించడం. లేదంటే ఒకరి ఓటు ఇక్కడ ఉంది కానీ ప్రస్తుతానికి వారు ఇక్కడ ఉండట్లేదు, హైదరాబాద్కు షిఫ్ట్ అయినారు, లేదంటే సంగారెడ్డికి షిఫ్ట్ అయినారు, చుట్టుపక్కల గ్రామాలకు షిఫ్ట్ అయినారు, ఇక్కడ నుంచి తొలగించి మరి అక్కడనే ఉంచుకుంటామంటే అక్కడనే వాళ్ళ ఓటు అనేది ఉంచడం. ఈ విధంగా ఓటర్ లిస్టును సవరించడం అనేదే ఈ ఓటరు సమగ్ర సవరణ. మరి ఈ కార్యక్రమాన్ని మరి గత నెల రోజుల నుంచి నిర్వహిస్తూనే ఉన్నాం. మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడనే ఈ వార్డు ఆఫీసు ఆవరణలోనే మరి ఎన్నోసార్లు మీటింగ్లో పెట్టుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకుంటే మిగతా పార్టీ రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా చక్కగా సహకరించడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి ఎంతో చక్కగా సహకరించడం జరిగింది. మరి వారందరితో కూడా నేను ఇంకా కోరుకోవడం ఏంటంటే మా మేడం చెప్పినట్లుగా ఈరోజు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఈరోజు రావడం జరిగింది. అంటే ముసాయిదా టెంపరవరీ అంటారు, ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఈరోజు రావడం జరిగింది. మరి ఆ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మరి ఎవరెవరు పేర్లు వచ్చినాయి, మరి ఎందుకు కొన్ని మనం రాలేకుంటే కూడా ఎందుకు రాలేవనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన ఓటు మన బాధ్యత. కొందరు అనుకుంటా ఉన్నారు మన గ్రామంలో ఆ ఓటు మా సుధాకర్ రెడ్డి పటేల్దే, లేదంటే మా సుధా మేడం చూసుకుంటుంది, లేదంటే మా రెడ్డి నాయకు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు మా ఓటర్ అని చెప్పి. మీ ఓటు ఎవ్వరు కూడా చూడరు. మీ ఓటు ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే. నా ఓటు ఉందా లేదా అని సరి చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఎందుకనంటే మన భారతదేశంలో ఒక సిస్టమ్ ఏముందనంటే బ్రతికి ఉన్న ప్రతి మనిషి కూడా ఓటు హక్కు కలిగి ఉండాలి. బ్రతికున్న ప్రతి మనిషి కూడా ఓటు హక్కు కలిగి ఉండాలి. ఎందుకనంటే ఓటు లేకపోతే నీకు అసలు హక్కు లేదు. ఒక నాయకుని ఎన్నుకోవడానికి హక్కు లేదు, ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవడానికి హక్కు లేదు, ఒక ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి హక్కు లేదు, ఒక ముఖ్యమంత్రిని కూడా ఎన్నుకోవడానికి నీకు హక్కు లేదు. నువ్వు బ్రతికుండి కూడా జీవోత్సవం లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఓటు హక్కు కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మీ ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత మరి మీదే, నాదో ఇంకొకరిదో కాదు. మేము మీ అందరికీ కూడా సహకరిస్తా, నీకు సూచన సలహాలు ఇస్తా, లేదంటే ఇట్లా టెంట్లు వేసో కుర్చీలు వేసో కూర్చొని మీకు సహకరిస్తా. మిమ్మల్ని కూడా ముందుకు తీసుకొని పోయే బాధ్యత నాది. ఎందుకంటే నేను వార్డు కౌన్సిలర్గా ఉన్నా కాబట్టి, నేను ఈ వార్డుకు ప్రథమ పౌరుణ్ణి కాబట్టి మరి మీ అందరికీ మంచి మీ బాగోగులు చూసుకునే బాధ్యత నాదే. కానీ మరి ప్రతి ఒక్కటి కూడా మరి మీరు కూడా ముందుండి మీరు బాధ్యతతోని మరి ఎవరెవరు ఓటర్ లిస్ట్ వచ్చింది, ఎవరు ఓటు వచ్చింది, ఎవరు ఓటు రాలేదు, మరి మీ బంధువులది కానీ, మీ చుట్టుపక్కలది కానీ, మీ కుటుంబ సభ్యులది కానీ, మరి ఎవరు రాలేదు, ఎందుకు రాలేదు అనేది అన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని మరి మీరు అందరూ కూడా సహకరిస్తూ మరి ఈ ఓటర్ లిస్టును కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా నూతన ఓటర్గా అంటే కొత్త ఓటర్గా మీరు నమోదు చేసుకోవాలనుకుంటే మీకు అంతా కూడా ఫారం 6 అని ఇస్తారు. ఈ ఫారం 6 మీకు ఇస్తే నింపి అవసరం ఉంటుంది. ఈ కొత్త ఓటర్ లిస్టు అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అక్టోబర్ 1, 2026 సంవత్సరాల నాటికి 18 సంవత్సరాలు నిండి ఉంటే ఈ ఫారం 6 తీసుకొని అది నింపిస్తే మీరు కొత్త ఓటర్గా మీ పిల్లలు కానీ, మీ కొత్తగా వచ్చిన కోడళ్ళు కానీ, ఇంకెవరైనా ఉంటే కూడా మరి వాళ్ళందరూ కూడా అక్టోబర్ 1, 2026 సంవత్సరం నాటికి 18 సంవత్సరాలు నిండితే కొత్త ఓటర్గా వాళ్ళు నమోదు అయ్యే అవకాశం ఉంటుంది. దానికి ఫారం 6 మీకు ఇస్తారు, అది నింపియాలి. అదేవిధంగా తొలగింపులు అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు కానీ, లేదంటే 2 ఓట్లు ఉన్నా కానీ, ఇంకేమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కూడా తొలగించడానికి వారికి ఫారం 7 అని ఇస్తారు. ఆ ఫామ్ 7 తీసుకోవాలి, దాన్ని నింపిస్తే మరి చనిపోయిన వాళ్ళది కానీ ఇంకేమైనా తొలగింపులు ఏమైనా ఉంటే కూడా మరి వాటిని తొలగించే అవకాశం ఉంటుంది. అది ఫారం 7.
అదేవిధంగా ఫారం 8 అంటే సవరణలు ఏమైనా తప్పులు ఇప్పుడు మీ ఇంతకుముందు మా కమిషనర్ గారు చెప్పినట్టుగా ఏమైనా ఇంటి పేర్లు తప్పడ్డాయా, హౌస్ నెంబర్ తప్పడ్డాయా, ఇంకేమైనా మీ భర్త పేర్లు తప్పడ్డాయా, మీ తల్లిదండ్రుల పేర్లు తప్పడ్డాయా, ఆ విధంగా ఏమన్నా ఎట్లాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ఈ ఫామ్ 7 తీసుకొని ఫామ్ 8 తీసుకొని మీరు నింపించేస్తే మళ్ళీ మీకు అన్ని సవరణలు కూడా చేసే అవకాశం ఉంటుంది. కొన్ని ఇప్పుడు పక్క బూతులు ఉంటాయి, నాకు ఆ బూతులు అవసరం లేదు, నేను ఈ ఊర్లో ఉంటాను, అనంతగిరిపల్లిలో ఉంటున్నా, నా అక్కడ ఏదో రాజు గురుకల్పలోనో లేకుంటే ఇంకొక ఊర్లోనో తీసుకుపోయి పడ్డది ఓటు, ఆ బూత్ నాకు అవసరం లేదు, నాకు అనంతగిరిపల్లికి సంబంధించినటువంటి ఈ బూత్లోనే ఉండాలి కదా, మరి నేను ఇక్కడ ఈ వార్డులో నివసిస్తున్నా, ఈ గ్రామంలో నివసిస్తున్నా, మరి నాకు ఇక్కడే ఓటు ఉండాలి కదా అని చెప్పి మీరు ఫారం 8 నింపిస్తే తప్పకుండా అక్కడి నుంచి తీసి మరి ఈ బూత్లో కూడా మీకు వేసే అవకాశం ఉంటుంది. మరి ఇట్లాంటి సవరణలు మీకు ఫారం 8 ద్వారా మీకు చేసే అవకాశం ఉంటుంది. మరి ఇట్లాంటి బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని మీరు అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. మనం అందరం కలిసికట్టుగా ఉంటూ మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా గవర్నమెంట్ మనకు కల్పిస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం దిగ్విజయం చేస్తూ మరి అదేవిధంగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.